చేశాడు అని ప్రశంసించేవాళ్ళు. అప్పుడు అతను మరొక రౌడీ మీదకి వెళ్ళడానికి ధైర్యం వస్తుంది. అప్పుడు ఆ విధంగానే రౌడీయిజం కంట్రోల్ అయింది, ఆ విధంగానే ఫ్యాక్షనిజం కంట్రోల్ అయింది. ఒక సుదీర్ఘకాలపు 30 సంవత్సరాల రౌడీయిజాన్ని ఎలా కంట్రోల్ అయిందంటే మీడియా వాళ్ళని ప్రోత్సహించాం. సురేంద్ర బాబు గారైనా, డిటి నాయక్ గారైనా, సుదీప్ లక్టకి అయినా, కేఎస్ఎన్ మూర్తి అయినా, ఇట్లాగా పవర్ఫుల్ ఆఫీసర్లు సక్సెస్ ఎందుకు అయ్యారంటే ప్రోత్సహించాం మేము. అదే సందర్భంలో వాళ్ళని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు వేశారు లాయర్లు, బార్ అసోసియేషన్ తరఫున. అయినా సరే మీడియాగా మేము వీళ్ళని నెత్తిన పెట్టుకున్నాం. ఎందుకు అంటే చెయ్యాలి, వాళ్ళు చేయకపోతే సమాజానికి రక్షణ లేదు. ఇవాళ మీడియాకి ఆ బాధ్యత లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఇన్సిడెంట్స్, ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తాడిపత్రిలో జరిగినటువంటి నాకు అద్భుతం అనిపించింది. ఇద్దరుని తీసుకెళ్లి పక్కన పెట్టాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్ అది. నాయకులు రోడ్డు మీద ఉంటే ఇప్పుడు ఎట్లుంటదంటే నాయకులకి సినిమాల్లో చూపెట్టిన దానికంటే దరిద్రంగా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్దారెడ్డి వాళ్ళ మీద వీళ్ళు వెళ్ళి గొడవ పడ్డగానే వాళ్ళ ఆ రోజున సైలెంట్గా ఉన్నారు. వెంటనే రెండో రోజు ఇన్సిడెంట్ జరుగుతుంది, అది ప్రిపేర్డ్గా ఉండాలా, అలర్ట్ అయ్యారు. వాళ్ళు అలర్ట్ అయితే ఈ లోపు పత్రికలు ఏం రాశారు, వన్ సైడెడ్ సాక్షి వాళ్ళు ఇదంతా పోలీస్ అధికారులంతా తొత్తుల్లా పనిచేస్తున్నారు. దాంతో వాళ్ళు భయపడిపోయి ఎందుకని ఆగారు. రెండో రోజు వీళ్ళు వచ్చి అటాక్ చేశారు జేసీ వాళ్ళ వరకు.